హాయ్ అండి. మీరు టైటిల్ చూసే ఉంటారు, హౌ టు ట్రేడ్ ఈజీ ఇన్ కమోడిటీస్ అని మీకు కనిపించింది కదా. మనకి న్యాచురల్ గ్యాస్ మినీ, న్యాచురల్ గ్యాస్, కాపర్, క్రూడ్ ఆయిల్, గోల్డ్ పెటల్, గోల్డ్ గునియా, ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి. మనకి ఎక్కువ లిక్విడిటీ ఉండేది న్యాచురల్ గ్యాస్ మినీ, న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్లో ఎక్కువగా లిక్విడిటీ ఉంటుంది. మనకు కాపర్లో కూడా అంత ఎక్కువగా లిక్విడిటీ ఉండదు. చాలాసేపు చార్ట్ మూవ్ అయ్యే వరకు మనకు ఆప్షన్ చైన్లో మొమెంటం అనేది రాదు. దీంట్లో మనకి మామూలుగా ఫ్యూచర్స్ని ట్రేడ్ చేయాలంటే 1 lakh టు అబోవ్ అనేది మనకు అవసరం అవుతుంది. న్యాచురల్ గ్యాస్ మినీ అండ్ క్రూడ్ ఆయిల్ మినీకి అయితే మనకు తక్కువ అమౌంటే కావాలి. న్యాచురల్ గ్యాస్కి అయితే 25,000, క్రూడ్కి అయితే 40 అనుకుంటాను, అంత అయితే అమౌంట్ ఉంది ఫ్యూచర్స్కి. అండ్ నార్మల్ ఆప్షన్స్కి అయితే మనకి ఇంకా తక్కువ అమౌంట్తో మనం ఎలా అయితే మన స్టాక్ ఆప్షన్స్ కానీ నార్మల్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తామో దీంట్లో కూడా అలానే చేసుకోవచ్చు. మనం న్యాచురల్ గ్యాస్కి చూసుకుంటే 1 పాయింట్ మూమెంటంకి 1250 రూపీస్ అనేది మనకు వస్తుంది. న్యాచురల్ గ్యాస్ మినీకి అయితే 1 పాయింట్ మూవ్కి 250 రూపీస్ అనేది మనకు వస్తుంది. ఇవి మనకి కమోడిటీ మార్కెట్ 5 తర్వాత మంచి మొమెంటం అయితే ఉంటుంది. మార్నింగ్ అవర్స్లో అంత పెద్ద మొమెంటం అయితే ఉండదు. అండ్ మనం ఇక్కడ చూస్తున్నది న్యాచురల్ గ్యాస్ చార్ట్. నేను ఎప్పుడు సిపిఆర్ మీదనే ట్రేడ్ చేస్తూ ఉంటాను కాబట్టి దీంట్లో కూడా సిపిఆర్తోనే నేను ట్రేడ్ చేస్తూ ఉంటాను. మనం ఏ స్ట్రాటజీ తీసుకున్నా కానీ దాన్ని కొద్దిగా మనం అబ్జర్వేషన్ చేస్తే మనకు బాగా అర్థమవుతుంది. బట్ ఈ కమోడిటీస్లో ఎలా అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తాయి. అండ్ మనకి ట్రెండ్ లైన్స్ కూడా బాగా వర్క్ అయితే అవుతాయి. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఈ సిపిఆర్ మీదనే చూస్తూ ఉంటాను కాబట్టి నిన్న మీకు తెలుసు నేను షార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేశాను క్రూడ్ ఆయిల్లో. నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ న్యాచురల్ గ్యాస్ చూడండి. మనం ఎస్టర్డేస్ హై అండ్ లోని ఫస్ట్ మార్క్ చేసి పెట్టుకొని చూస్తే మనకి ఎక్కడైతే 340 లెవెల్ క్రాస్ అయిందో అక్కడి నుంచి కూడా 329 వరకు వెళ్ళింది. అది మనం వదిలేస్తే S2 సపోర్ట్ అనేది 332 ఉండింది. సో ఇక్కడ నుంచి పాయింట్స్ చూడండి, 8 పాయింట్స్ అనేది మనం క్యాప్చర్ చేసుకున్నామంటే చాలా ఎక్కువ. 1250 into 8 ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంతే మూమెంట్ మనకు ఆప్షన్స్లో కూడా ఉంటుంది. మరీ అవుట్ ఆఫ్ ద మనీ మనం తీసుకోకూడదు. ఎట్ ద మనీ లేదా ఇన్ ద మనీ ట్రేడ్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం క్రూడ్ ఆయిల్లో చూసామనుకోండి, ఎస్టర్డేస్ హై అండ్ లో మార్క్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఒక ట్రేడ్ లేదా 2 ట్రేడ్స్ అయితే 100% దొరుకుతాయి. 5 నుంచి 11:30 వరకు టైమింగ్స్ ఉంటాయి కాబట్టి 2 ట్రేడ్స్ మనం ఈజీగా తీసుకోవచ్చు. మన స్టాప్లెస్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా వోలటైల్గా ఉంటుంది కాబట్టి 5 తర్వాత. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్లో మీరు చూడండి, ఎక్కడైతే సపోర్ట్ బ్రేక్ అయిందో మనకి ఇక్కడ చూస్తే 3552 అనేది ఒక సపోర్ట్. అక్కడ బ్రేక్ అయ్యాక నేను నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ S2 దగ్గర వరకు ఒక ట్రేడ్ని, అక్కడ బ్రేక్ అయ్యాక నెక్స్ట్ సపోర్ట్ వరకు ఇంకొక ట్రేడ్ని అయితే నేను తీసుకున్నానని చెప్పి ఎస్టర్డే షార్ట్లో కూడా మీకు చూసాను. తర్వాత నేను ఎప్పుడైతే ఎగ్జిట్ అయ్యానో మీరు చూడండి నాన్ స్టాప్ కన్సాలిడేషన్ అనేది వస్తుంది. మనం ఇక్కడ ఈఎంఏ ద్వారా మనం ట్రేడ్ చేసున్నా మనకు ఒక టార్గెట్ అనేది ఇచ్చింది, ఒక ట్రేడ్ అనేది వచ్చింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకొని చేసినా ఒక ట్రేడ్ అనేది వచ్చింది. మనకి ఎటు తిరిగి మినిమం 1 ఎంట్రీ ఆర్ 2 ఎంట్రీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ క్రూడ్ ఆయిల్కి 1 పాయింట్ మూవ్కి 100 రూపీస్ అనేది మనకు వస్తుంది. అదే మన క్రూడ్ ఆయిల్ మినీకి 50 రూపీస్ అనేది మనకు వస్తుంది. కాబట్టి మన ఇంట్రెస్ట్ ఎలా అయితే ఉంటుందో అలా మనం ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. సిల్వర్ అండ్ గోల్డ్ ఆప్షన్స్ చైన్లో మనకి ఎక్కువ మొమెంటం అయితే ఉండదు, లిక్విడిటీ లోగా ఉంటుంది కాబట్టి దాంట్లో సడన్గా వోలటైల్గా 1000 మైనస్ అట్లా మనకు చూపిస్తూ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్.